నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ పరిశీలకులతోటి భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనలో కూడా పూర్తిగా మార్పు అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేశారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరహా విధానాలే మనం కూడా అమలు చేయాలి అని చెప్పి పార్టీ క్యాడర్ అయితే నా నుంచి ఆశిస్తూ ఉంది. అంటే ఇంకోలా తీసుకెళ్ళమాకండి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వేధింపులకు గురి చేయటం, ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టేసి పూర్తి స్థాయిలో అన్యాయంగా నా ఇష్టం నా ప్రభుత్వం నేను ఏదేం చేస్తాను పడుండు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అయితే 1-2 సార్లు అయితే ఇంకా పూర్తి స్థాయిలో బలం చేకూర్చేలా చేస్తా ఉన్నాం. మనం ఈసారి కొట్టాల్సిందే, మనం అధికారంలో రావాల్సిందే అని చెప్పి ఇంకా కష్టపడి పనిచేసేలా చేస్తూ ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో రేపు మనం అధికారంలోకి వచ్చాక మీకోసం నేను పనిచేస్తాను, కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పి ఆయన కూడా ఇప్పటికే స్టేట్మెంట్లు చాలా ఇచ్చాడు. ఇక ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మంచి చేయాలనే తపంతో పరిగెడుతూ కార్యకర్తలను కొంత మేరకు విస్మరించాను. ఇక ఖచ్చితంగా కార్యకర్తల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. 2.0లో ఖచ్చితంగా పాదయాత్రలో 2.0లో ఖచ్చితంగా జనాలకు మంచి చేస్తూనే పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. ఇక పాదయాత్ర కూడా 2.0 చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 2017లో నాడు ఎట్లయితే 1.0 పాదయాత్ర ఎలా అయితే చేశారో ఇప్పుడు 2.0 పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేయడానికి 2027లో ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా నిన్న భేటీలో అయితే చెప్పినట్టుగా జరుగుతుంది. అంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ తీసేసి సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా అవినీతి రాజ్యం వెళ్తూ పూర్తిగా అవినీతి పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఏ పాటి పరిస్థితి ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. 100% ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది 2029లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక పార్లమెంటరీ పార్టీ పరిశీలకులకు వాళ్ళకి చెప్పిన మాట అంటే జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది వాళ్ళకి. ఇక పాదయాత్ర మొదలు పెట్టాలి 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్న ఈ విధానంలో అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇంకా పాదయాత్ర అనేది మొదలు పెడితే నాకు తెలిసినంత 2019 ఎన్నికల కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇది నేను అమలు చేయాలి అనే ఆలోచన చిత్తశుద్ధుడు ఆయన చూపిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇన్ఫ్యాక్ట్ మొన్న అసెంబ్లీలో ప్రకటించారు ఏప్రిల్ వస్తే నేను అన్నదాత సుఖీభావ కానీ తల్లికి వందనం కానీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఇప్పుడు రాగాల డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, సంతకం ఎప్పుడు పెట్టారు, అసలు టైం ఎక్కడ ఉంది, ఇవన్నీ చాలా డిబేటబుల్ సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫెయిల్ అయిపోయింది. అది ఎవరెన్ని చెప్పినా కూడా ఇది 100%